హృదయ పలకం చందమామ కథ. సుందర్పూర్ యువరాజైన శీలకుమారుడు మారువేషంలో దేశాటన చేయటానికి బయలుదేరి తన గుర్రం మీద 6 నెలల పాటు అనేక రాజ్యాలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత అతను తిరుగుముఖం పట్టి కొత్త దేశాలు చూసుకుంటూ స్వదేశానికి ప్రయాణమై రాజపట్టం అనే రాజ్యానికి వచ్చాడు. అది చాలా అందమైన దేశం. అక్కడ భవనాలు, కొలనులు, వనాలు అతన్ని తన్మయం చేశాయి. అతను నగరమంతా చూస్తుండగా అతనికి ఒక చోట ఎత్తైన ప్రాకారం కనిపించింది. ప్రాకారం ద్వారం వద్ద ద్వారపాలకులను అడిగితే అది రాజకుమార్తె శాలిని సొంత ఉద్యానవనమని, అందులోకి పురుషులు ప్రవేశించరాదని చెప్పారు. కానీ శీలకుమారుడికి ఆ ఉద్యానవనం ఎలాగైనా చూడాలనిపించింది. అతను దాని చుట్టూ తిరిగి ఉద్యానవనం వెనుక భాగంలో ఉన్న ప్రాకారాన్ని లాఘవంతో ఎక్కి లోపలికి దూకాడు. అది నిజంగా దేవేంద్రుని నందనవనాన్ని మించి ఉన్నది. శీలకుమారుడు అందులోని వింత వృక్షాలను, అంతకన్నా విచిత్రమైన పూలను చూసి ఆనందిస్తూ కొంతసేపు విహరించాడు. చెల్లని పిల్లగాలులు మోసుకువచ్చే సువాసనలు అతనికి మత్తు కలిగించసాగాయి. అతను ఒక చెట్టు నీడను కూర్చుని తన వేణువు తీసి వాయించనారంభించాడు. సమీపంలోనే ఒక పుట్టలో ఉండే తాచుపాము వచ్చి అతని ముందు పడగ విప్పి ఆడసాగింది. అతను దాన్ని చూడగానే వాయించడం మానేశాడు. మరుక్షణం ఆ పాము అతన్ని కాటువేసి పారిపోయింది. కొద్ది క్షణాల్లోనే అతని ముఖం నీలంగా మారిపోయింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. శీలకుమారుడు వేణువు వాయించడం ప్రారంభించగానే ఆ ఉద్యానవనం మధ్య గల క్రీడాభవనంలో ఉన్న రాజకుమార్తె శాలిని తనకు తెలియకుండా ఉద్యానవనంలో ఎవరు చేరారా అని ఆశ్చర్యపడుతూ శీలకుమారుడున్న చోటుకు వచ్చింది. ఆమె సమీపానికి చేరేసరికి రాజకుమారుడికి స్పృహ లేదు. శాలిని అతనికి చికిత్స చేసి స్పృహ తెప్పించి తన క్రీడాభవనానికి తీసుకుపోయి అక్కడ రహస్యంగా 4 రోజుల పాటు ఉంచి కాపాడింది. రాజకుమార్తె సొంత ఉద్యానవనంలో ప్రవేశించడం పెద్ద నేరం. రాజుకు కానీ ఇతరులకు కానీ తెలిస్తే చాలా కఠినంగా శిక్షిస్తారు. అందుచేత శాలిని అతన్ని రహస్యంగా తన క్రీడాభవనంలో ఉంచి తన చిలకెత్తుల చేత పరిచర్యలు చేయించవలసి వచ్చింది. అంతేకాక అతను ఒక దేశానికి యువరాజని, అతని బుద్ధి నిష్కలంకమైనదని గ్రహించిన మీదట శాలిని అతని పట్ల స్నేహభావం ప్రదర్శించింది. అతను అక్కడ ఉన్న 4 రోజుల్లోనూ వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు పెళ్లాడడానికి కూడా ప్రమాణం చేసుకున్నారు. శీలకుమారుడు రహస్యంగానే ఉద్యానవనం నుంచి బయటపడి తన బసను చేరుకుని తన గుర్రం మీద స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాజుగారు పుత్రుడి రాకకు ఎంతో సంతోషించి మంత్రితో అతడి కోసం సంబంధాలు వెతకమని చెప్పాడు. శీలకుమారుడు తాను తనకు కాబోయే భార్యను ఇదివరకే ఎన్నుకున్నానని తండ్రితో చెప్పలేదు. అందుకు ఒక కారణం, అతనికి తండ్రి వద్ద ఏమాత్రమూ చనువు లేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమంటే, తండ్రి శాలిని ఏ కారణం చేతనైనా ఆమోదించకపోతే ఇక శీలకుమారుడు ఆమెను జన్మనో పెళ్లాడలేడు. ఈ కారణంగా తన కోసం సంబంధాలు వెతుకుతున్నారని తెలియగానే శీలకుమారుడు ఆహార నిద్రలు మానేసి గృహించసాగాడు. మంత్రిగారి కొడుకైన దేవదత్తుడు శీలకుమారుడికి మంచి స్నేహితుడు. శీలకుమారుడి మనోవేదనను అందరికన్నా ముందు పసిగట్టినవాడు అతనే. దేవదత్తుడు బతిమాలిన మీదట శీలకుమారుడు తన రహస్య ప్రణయగాథను అతనితో చెప్పేసి తన అసహాయ స్థితిని వెలిబుచ్చాడు. నువ్వేమీ విచారించుకు. తప్పనిసరి అయితే మన ఆస్థాన ఇంద్రజాలికుడి సహాయంతో నువ్వు శాలిని పెళ్లాడే ఉపాయం ఆలోచిస్తాను అని దేవదత్తుడు శీలకుమారుడికి అభయం ఇచ్చాడు. త్వరలోనే అనేక మంది దేశాల రాజులు తమ తమ కుమార్తెలను శీలకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి తమ సమ్మతి తెలుపుతూ వర్తమానాలు పంపారు. అలా పంపిన వారిలో శాలిని తండ్రి కూడా ఉన్నాడు. కానీ రాజు మంత్రి కూర్చుని ఎన్నిక చేసిన 3-4 కుమార్తెలలో శాలిని లేదు. ఈ సంగతి తన తండ్రి అయిన మంత్రి నుంచి దేవదత్తుడు తెలుసుకున్నాడు. శీలకుమారుడి కోరిక నెరవేరాలంటే ఏదో ఇంద్రజాలం ప్రయోగించక తప్పదని అతనికి రూఢి అయ్యింది. రాజుగారు తాను నిర్ణయించిన రాజకుమార్తెల జాతకాలను దైవజ్ఞులకు చూపించి అంతిమ నిర్ణయానికి వద్దామన్నాడు మంత్రితో. మహారాజా, అంతకన్నా మన యువరాజుగారి అభిప్రాయం తెలుసుకోవటం ముఖ్యం కదా అన్నాడు మంత్రి. నా నిర్ణయమే వాడి నిర్ణయం, వాడే ఏదీ చెప్పడు అన్నాడు రాజు. కొడుకును మొదటి నుంచి ఆయన తన శాసనంలోనే ఉంచుతున్నాడు. అది కావచ్చు, కానీ ఇది రాజకీయ విషయం కాదు, యువరాజు గారి సొంత విషయం, అతని జీవితానికి సంబంధించినది. అతన్ని అడగడానికి తమరు అనుమతించండి అన్నాడు మంత్రి. అలాగే కానీ అన్నాడు రాజు. దేవదత్తుడు శీలకుమారుడి వద్దకు వెళ్ళి అతనికి చాలాసేపు బోధించి అతన్ని తన తండ్రి వద్దకు తెచ్చాడు. నా హృదయ ఫలకం మీద ఎవత ఉన్నదో తెలుసుకుని ఆమెను నాకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు శీలకుమారుడు మంత్రితో. అది నీకే కదా తెలుస్తుంది కనుక నువ్వు ఆమె పేరు చెబితే నీకు వివాహం జరిపించడానికి నేను సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు మంత్రి.
నాకు తెలిస్తే నేనే చెబుదును కదా, నాకు తెలియదు, అందుచేత మీరే కనుక్కోవాలి అన్నాడు శీలకుమారుడు. అది సాధ్యమా బాబూ అన్నాడు మంత్రి హతాశుడై. దేవదత్తుడు కలుగు చేసుకుని, ఇందుకు ఒక ప్రక్రియ ఉన్నదని మన మాయాధరుల వారు చెప్పినట్లు జ్ఞాపకం, ఆయన అడుగుదామా అన్నాడు. మంత్రి ఆస్థాన్ ఇంద్రజాలకుడైన మాయాధరుణ్ణి పిలిపించి సమస్య వివరించి చెప్పి, మన యువరాజు గారి హృదయవల్కం మీద ఉన్న ప్రేయసి ఎవరో అతనికే తెలియకపోతే పై వాళ్ళు తెలుసుకోవటం సాధ్యమా అని అడిగారు. మాయాధరుడు చిరునవ్వు నవ్వి, అందుకొక యోగ సంబంధమైన ప్రక్రియ ఉన్నది. ఒక రాత్రి అంతా యువరాజును మా ఇంట యోగ సమాధిలో ఉంచినట్లయితే బహిరంగ సభలో అందరి సమక్షాన అతని హృదయ రహస్యాన్ని అతనికి లోకానికి కూడా స్పష్టమయ్యేటట్లు చేయగలను. కానీ అటు తరువాత అతనికి ఆ ప్రేయస్తో వివాహం జరిగి తీరవలసి ఉంటుంది. లేని పక్షంలో అతనికి ఉన్మాదం కలగవచ్చు, అతను ఏ పనికి అర్హుడు కాకుండా పోవచ్చు. మీరు రాజుగారు ఇందుకు ఒప్పుకుంటే నేను నా యోగశక్తిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మంత్రి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు ఆశ్చర్యము అనుమానము కూడా కలిగాయి. తన కుమారుడు పెళ్లి మాట ఏమైనా ఈ యోగ విద్యను కళ్ళారా చూడాలన్న ఉద్దేశంతో ఆయన యోగ ప్రక్రియకు అనుమతించాడు. ఒక రాత్రంతా శీలకుమారుడు ఇంద్రజాలకుడి ఇంటనే గడిపాడు. మర్నాడతన్ని నిండు కొలువుకు తెచ్చారు. మంత్రి రాజకుమార్తెల పేర్లన్నీ ఒక కాగితం మీద రాసి సభకులు వినేటట్లుగా పెద్దగా చదివి ఆ కాగితాన్ని ఇంద్రజాలికుడికి అందించాడు. ఇంద్రజాలికుడు ఆ కాగితాన్ని భద్రంగా ఒక పళ్ళెంలో కాల్చి నుసి చేసి ఆ బూడిదను జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుని యువరాజును అంగీ విప్పమన్నాడు. తర్వాత ఆయన నగ్నంగా ఉన్న శీలకుమారుడి ఛాతిపైన కాగితం మసిని రాశాడు. త్వరలోనే యువరాజు హృదయ ప్రాంతంలో శాలిని అనే అక్షరాలు కొట్టవచ్చినట్లు కనిపించాయి. అందరూ ఆశ్చర్య సంభ్రమాలు చెందుతూ ఆహాకారాలు చేశారు. మిగిలిన తంతు మీరు జరిపించండి అని మంత్రికి చెప్పి మాయాధరుడు తన ఆశ్రమంలో కూర్చున్నాడు. రాజు తన కుమారుడికి శాలినితో వివాహం జరిపి తన మాట నిలబెట్టుకున్నాడు. వివాహం జరిగిన నాటి రాత్రి శీలకుమారుడు శాలినికి ఒక సబ్బు బహుకరించాడు. ఇదేం బహుమానం, ఇంతకన్నా విలువైనది దొరకలేదా అన్నది శాలిని. ఈ సబ్బు సహాయంతోనే నేను నిన్ను పెళ్లాడగలిగాను. మాయాధరుడు సబ్బుతో నా గుండె మీద నీ పేరు రాసి దాని మీద మసిపూసి అదృశ్యంగా ఉన్న నీ పేరు లోకానికి తెలియజేసి యోగ ప్రక్రియ అని నమ్మించకపోతే మా తండ్రి నిన్ను నాకు చేసుకుని ఉండడు అన్నాడు శీలకుమారుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.